కలెక్టరేట్ భవనంలోని స్థానిక డిపిఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జర్నలిస్టులకు ఈ యాక్సిడెంట్ బీమా పథకాన్ని ప్రీమియం చెల్లించి ప్రారంభించడము, జర్నలిస్టులను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడమన్నప్పుడు ప్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఆక్సిజన్ లాంటిది. ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ద 4th పిల్లర్, ద 4th ఎస్టేట్ అనేది ప్రెస్. ఏ కంట్రీలో అయితే ఫ్రీ ప్రెస్ ఉంటుందో ఆ కంట్రీలో 100% లిబరల్ డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీలో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి లిబరల్ డెమోక్రసీ, 2 ఎలక్ట్రల్ డెమోక్రసీ, 3 ఎలక్ట్రల్ ఆటోక్రసీ, 4ది ఫుల్ ఆటోక్రసీ అంటే నిరంకుశత్వం టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ రష్యా, నార్త్ కొరియా, ఈవెన్ చైనా టు సమ్ ఎక్స్టెంట్, అవన్నీ కూడా ఆటోక్రసీ. లిబరల్ డెమోక్రసీ అంటే నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి కంట్రీస్. ఎలక్ట్రల్ డెమోక్రసీ అంటే మన కంట్రీ లాంటిది. ఎలక్ట్రల్ ఆటోక్రసీ అంటే ఎలక్షన్స్ 1 సైడెడ్ జరుపుకొని వాళ్ళే ఏదో తూతూ మంత్రంగా ప్రజాస్వామ్యం నడుపుతున్నట్టుగా ఒక ప్యాకేడ్ అపియరెన్స్, స్పూరియస్ అపియరెన్స్ ఇస్తారు. బట్ ఈ జర్నలిస్టులు, ప్రెస్సు అనే దానికి డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అంటే సమాజానికి ఒక అద్దం పట్టేట్టు అనమాట ప్రెస్ అనేది. సమాజంలో జరిగే విషయాలు సంపూర్ణంగా బయటికి వచ్చి మన కళ్ళ ముందు కట్టే విధంగా ఉంటాయి. అసలు జర్నలిస్టుల యొక్క వాళ్ళ యొక్క ప్రయత్న ఫలితాలు చాలా జడ్జిమెంట్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ ప్రెస్ న్యూట్రాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జర్నలిజంలో పోలరైజేషన్ జరిగింది ప్రెస్లో. కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సొంత ఛానల్స్ పెట్టుకొని ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందులో ఇప్పుడు ఈ అన్ని ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు తలదన్నే విధంగా ఒక భూతం ఆవరించింది, అది సోషల్ మీడియా. 1 డేలో ఒక పర్సన్ను హీరో చేయగలదు, ఒక పర్సన్ను జీరో చేయగలదు. చాలా డేంజరస్. సోషల్ మీడియా నియంత్రణ అనేది లేకపోతే మన దేశ ప్రభుత్వానికి, ప్రజలకు, ఈవెన్ మనుగడకే ప్రమాణము సంభవించే అవకాశం ఉంది. అమాయకులు కూడా కొంతమంది బలవుతుంటారు సోషల్ మీడియా వలన. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే కాకుండా జర్నలిస్టులు తమ సమాచార సేకరణలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల ఒక రోజు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం లోపల ఒక జర్నలిస్ట్ అనేవాడు ఏ రకంగా అయితే జీవి ఆహారం కోసం తల్లడిల్లుతుందో ఆ రకంగా తల్లడిల్లిపోతారు వార్తల కోసం. కానీ ఒక్కోసారి ఆ వార్తలే చాలా కేర్ఫుల్గా వాటిని టైట్రేట్ చేయాల్సి వస్తుంది, కంటైన్ చేయాల్సి వస్తుంది, కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే వ్యక్తికి తన మీద కంట్రోల్ ఉండాలి. వ్యక్తిత్వ వికాసం ఇంపార్టెంట్. వార్త వచ్చింది కదా అని గబగబా దాన్ని పబ్లిష్ అయ్యేటట్టు చేస్తే అది అవతలి వాళ్ళకి ఎంత నష్టం కలిగిస్తుంది అనేది కూడా ఒక ఆలోచన అనేది జర్నలిస్టులకు ఉండాలి. అంటే డిస్క్రిమినేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్లకు. ఇంకోటి ఏమంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. అంటే క్రైమ్స్, ముఖ్యంగా క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళు చాలా ప్రమాదాలకు లోనై కూడా ఆ క్రైమ్స్ వెనకాల ఉండే
రియల్ రీజన్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు డైలీ ప్రభుత్వ కార్యాలు కూడా, ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా ప్రజలకు తెలియదు. చాలా మందికి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ను అవి కూడా తెలిపేది మీడియానే. ప్రజలు ఏ రకంగా బ్రతకాల అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఒక మీడియా అనేది. అంటే ఒక వార్తను, ఒక విషయాన్ని సమగ్రంగా ప్రజల్లో చేర్చాలంటే కూడా మీడియా చాలా ఉపయోగపడుతుంది. అటువంటి మీడియా మిత్రులకు ఈ టయానికి ఫుడ్ ఉండదు, టయానికి ఒక్కోసారి వాటర్ కూడా దొరకదు, ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్స్పోజ్ కావచ్చు. అటువంటి అదే కాకుండా వాళ్ళ వార్తా సేకరణలో ప్రమాదాలకు కూడా లోనయ్యే అవకాశం ఉంది. దాన్ని మనసులో ఉంచుకొని వాళ్ళకు ఇతోధికంగా ఉడతాభక్తిగా ఏదైనా సహాయం చేయాలని నాకు అనిపించడం వలన ఈరోజు ఈ ప్రమాద బీమా చెల్లించడానికి నేను ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మన కర్నూలు జిల్లాలో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, సాధ్యమైనంత వరకు జర్నలిస్టులు అందరితో స్నేహపూర్వకంగా చాలా గౌరవంగా ఉంటారు. ఇంక్లూజివ్ క్యారెక్టర్స్ ఇదే మెయింటైన్ చేయాలా. జర్నలిజంలో అంతా సోదరుల్లాగా మెలగాల. వాళ్ళల్లో ఒక అమిటీ, ఒక యూనిటీ, ఒక సహృద్భావంలో స్నేహపూర్వకంగా మెలగాలని, వాళ్ళ కుటుంబాలు అందరూ ఆరోగ్యంతో ఉండాలని నేను మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టు యూనియన్ లీడర్స్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంబంధించిన చెన్నయ్య గారు, రఘుబాబు గారు వచ్చారు. వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఇది ఏ రకంగా దీన్ని వాడుకోవాలనేది కూడా మీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.